ఛానల్ స్వీటీ శేఖర్. ఏంటి ఇంత ఫాస్ట్గా చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మా మమ్మీ కిచెన్ అన్నమాట, మై స్వీట్ హోమ్. ఓకే స్లోగా చూపిస్తాను. ఇది ఎంట్రన్స్. మా మమ్మీ ఎలా ప్లాన్ చేశారంటే 2 sides ప్లాట్ఫామ్ కావాలని ప్లాన్ చేశారు. ఎందుకంటే ఇక్కడ కుకింగ్ అయిన వెంటనే ఆ డిషెస్ అన్నీ ఇక్కడ పెట్టుకోవడం అంత మెస్సీగా అనిపిస్తుంది. సో 2 sides ప్లాట్ఫామ్ ఉండడం వల్ల ఏంటంటే కుకింగ్ అయిన వెంటనే ఆ డిషెస్ అన్నీ తెచ్చి ఇటువైపు పెట్టుకోవచ్చు అండ్ ఈజీగా ఉంటుంది. అలాగే ఈ మిక్సీలు గ్రైండర్లు అన్నీ లోపల పెట్టుకునే కన్నా ఇలాగా ఈజీగా పెట్టుకోవచ్చు ఇటువైపు ప్లాట్ఫామ్ అని. సో ఇలా ప్లాన్ చేసాం 2 sides రావాలని. అండ్ ఇవన్నీ కంటైనర్స్కి పైన కబోర్డ్స్. ఈ ప్లాట్ఫామ్ మధ్యలో వస్తుంది, కింద కూడా కబోర్డ్స్ ఫుల్గా. ఇటువైపు ఒక కబోర్డ్ అనమాట. పైన అన్నీ ఇలా పెద్ద కబోర్డ్స్ వస్తాయి. అండ్ ఇటువైపు చిమ్నీ, స్టవ్. నెక్స్ట్ ఇక్కడ ఒక కబోర్డ్ పెట్టించాం. కాఫీ, టీ, షుగర్ కంటైనర్స్ ఉన్నాయి అండ్ కప్స్ ఆల్సో. ఈ కబోర్డ్స్ ఏంటంటే ఇలాగా పైకి ఓపెన్ అవుతాయి, కిందకి ఇలా చిన్నగా ఓపెన్ కబోర్డ్ లాగా. ప్యూరిట్ ప్లేస్. ఈ స్టవ్ బ్లాక్ కలర్, మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కలర్, ఎక్కువగా నాకు. నెక్స్ట్ ఈ స్టవ్ ఏంటంటే ఏదైనా పడిపోయినా పొంగిపోయినా ఈజీగా ఇలా తీసి క్లీన్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ చిమ్నీ మాది సెన్సర్ అనమాట. హాయ్ చెప్తే ఆన్ అవుతుంది, బాయ్ చెప్తే ఆఫ్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ సింబల్స్ కూడా ఉన్నాయి, హాయ్ అండ్ బాయ్. సెన్సర్ ఒక్కటే కాదు, మనం నార్మల్గా కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది పవర్ బటన్. అండ్ ఇది 1 2 3. ఎక్కువగా కావాలి టెంపరేచర్ అనుకుంటే 3 అనమాట, నార్మల్గా అంటే 1. అండ్ ఆ మెస్ డోర్స్ ఏంటంటే ఇంట్లోకి దోమలు, ఈగలు, బల్లిలు, ఎలకలు అలాంటివి రాకుండా ఉండడానికి కోసం అలా మెస్ డోర్స్ పెట్టించాం. ఇది ఫోల్డ్ అయిపోతుంది, ఇలా ఓపెన్ అండ్ క్లోజ్. ఇది మేము బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ పెట్టించుకున్నాం మెస్ డోర్స్. ఫ్రిడ్జ్ మీద ఓవెన్ పెట్టేసాం, ప్లేస్ కలిసి వస్తుందని. అండ్ ఇది 3 door ఫ్రిడ్జ్. ఈ హ్యాంబర్గ్ ఏంటంటే మా చందు జర్మనీ వెళ్ళినప్పుడు తెచ్చాడు. సో మా మమ్మీ ఫ్రిడ్జ్కి ఇలా పెట్టుకుంది మ్యాగ్నెట్. ఇది ఫస్ట్ పైన డోర్, ఇది మిడిల్ డోర్ అండ్ ఈ కిందది లాస్ట్ డోర్ వెజిటేబుల్స్కి. ఇలా పెట్టుకుంది మా మమ్మీ కిచెన్. ఎలా ఉంది ఫ్రెండ్స్? కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ. చీకట్లో ఇలా ఉంటుంది మా కిచెన్, చాలా బ్యూటిఫుల్గా. నాకైతే చాలా ఇష్టం. ఇలా కిచెన్ ఉంటే ఎన్ని వంటలైనా చేసేయచ్చు ఫ్రెండ్స్ కదా. మీరేమంటారు? కామెంట్ చేయండి.